ఎన్నికలలో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీ యాదవ్ ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఆయన సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేస్తే అధికారం నిలవదని సూచించారు. రేవంత్ రెడ్డి పాలనలో ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది. ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ 52% ఉన్న బీసీలకు ఏదైతే స్థానిక సంస్థలలో కావచ్చు, ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, ఎక్కడ కూడా చాలా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు బీసీలకు. మరియు అట్లాగే ఏదైతే గత ఒక 25 సంవత్సరాల క్రితం నర్సాపూర్లో స్టేడియం నిర్మిస్తా అన్నారు. ఆ రోజున సరిగ్గా సునీతా లక్ష్మారెడ్డి గారు మెమోరియల్ స్థాపించారు. పెట్టి ఆ రోజు అన్నారు యువకులకు కానీ పిల్లలకు కానీ ఒక మినీ స్టేడియం నిర్మిస్తామని చెప్పి, ఇండోర్ స్టేడియం నిర్మిస్తామని చెప్పి. గత 10 సంవత్సరాలు కూడా పోయింది. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 10 సంవత్సరాలు పోయింది. ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో 1 సంవత్సరం ఇప్పటి వరకు కూడా మినీ స్టేడియం లేదు, ఇండోర్ స్టేడియం లేదు. ఇప్పుడు కూడా కాలేదు. ఖచ్చితంగా ఇండోర్ స్టేడియం నిర్మించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తాం. పత్రికా సోదరులకు నమస్కారం. మీరు దశాబ్దాల పాటు టీఆర్ఎస్ పార్టీ, సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలలో మాయమాటలు చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు చేసి 6 గ్యారెంటీలు ఇచ్చి 420 అమలుగానే వాగ్దానాలు చేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ కూతోపెట్టులో ఉన్న నర్సాపూర్ నియోజకవర్గం, మెదక్ జిల్లా మెదక్ సీమ ఎక్కడేసిన గుంగడు అక్కడనే ఉంది. ఇవాళ అభివృద్ధి విషయంలో వస్తే గత పాలకులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై మంత్రులున్న ప్రాంతాలకే సిరిసిల్ల కావచ్చు, సిద్దిపేట కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. నియోజకవర్గం కేంద్రమైన నర్సాపూర్లో ఇవాళ మినీ ట్యాంక్ కూడా లేదు. అట్లా చెప్పుకుంటూ పోతే అద్దె భవనాలలో గతంలో సునీతా లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఎంఆర్ఓ స్కూల్లో కొడితే ఈ రోజు వరకు ఎంఆర్ఓ హౌస్ ఎక్కడ ఉందని అడుగుతున్నాం. అలాగే